ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ గల మా ప్రియ తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ మంగళవారం దినాన్ని మరి బైబిల్ స్టడీ మమ్మల్ని బాలసరిలో చేరుస్తున్నారు. ఆయన రాగలిగిన మీ ప్రియబిడ్డలకే వందల స్తోత్రాలు. ఇంకా అనేక మంది రావాల్సిన వారు ఉన్నారు. ప్రభువా, ఈ యొక్క మేలుతో జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రజలైన వారిని మీరు ప్రేమించి తీసుకోండి. ఆయన వచ్చిన వారితో మీరు మాట్లాడండి. మరి మార్క్ అనేది మా కాకినాడ నుండి జ్ఞాపకంగా తీసుకొచ్చారు. అలాగే ఈ దినము మీ దాసుని ఎప్పుడు మాట్లాడుతుండగా మీరు అభిషేకించి వాడుకోండి. ఆయన తిమోతి బ్రదర్ని బట్టి, వీడియోను బట్టి, లోహిత్ కొరకు, అమృత కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మోషగా, మెర్సీ, జాన్ విక్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. నేను నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నీ కృపలో తోడుగా ఉండి నడిపించాను. ఆయన పాటలు మాకు సహాయం చేయండి, వాక్య ధ్యానంలో మాకు సహాయం చేయండి, వాయిద్యాలు మాకు సహాయం చేయండి. ప్రారంభం చివరి వరకు కూడా మీ సరికి మాకు తోడుగా వచ్చి నడిపించమని మీ కృప వేడుకుంటుంది. పొద్దు ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మూడు 323 పాట, 323 లేక 320 717. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనిదరుగా వారే సమస్తము. 323. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును.
ఆనందముగా యెహోవాని కృపలని అన్ని కాలములకు కీర్తించడం. శివుని గీతం పాడుతున్నామండి. 243 పాట పాడుతున్నాం. అలాగే గీతం పాడుతున్నాం. పాడుతున్నాం అయితే 241 మరియు పుస్తకంలో 207 ఇవి ఎంతైనా తమదైన భాగములు 322 అందముగా యెహోవాని స్తుతించి సన్నిధాన పోరాడుచు ఆనందముగా యెహోవాని స్తుతించి సన్నిధాన
లేఖనం పాఠపుస్తకంలో నుండి 4 పాఠపుస్తకంలో అయితే 398, ఇతర పుస్తకంలో 345 మొదటి వచ్చి పిలుచున్నారు. యోహాను 11:25 యేసు నిన్ను పిలిచెను వాటిగా స్వరమేను 401, 391 యేసు నిన్ను పిలిచెను వాటిగా స్వరము విను యేసు నిన్ను పిలిచెను వాటిగా స్వరము విను కాంచి రక్తము కల్వరి
ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందున్న మా ప్రియ పరలోక తండ్రి, మహేంద్ర రాజా, పరిశుద్ధమైన దేవా, నిత్యుడైన ప్రభా, మీ మహాప్రేమ చేత, కృప చేత, జాతి చేత ప్రభా మమ్మల్ని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమిస్తూ ఇంకా కన్నులను అవకాశం ఇస్తూ మరొకసారి సజీవులుగా ఆరోగ్యవంతులుగా జీవం గల దేవుని సన్నిధిలో జీవం గల దేవుని మాట విందుకు ప్రభా సజీవులుగా తీసుకొచ్చి మీ మహాప్రేమను బట్టి 100 సంవత్సరాలు తండ్రినైనా ఇంకా మేము మీ చెంత చేరాలని, మీ యొద్దకు రావాలని, మీ మాట వినాలని, మా రక్షకుని యొక్క ప్రభానైనా యొక్క చిత్తముని ఎరిగినైనా మా ఎడల మీరు చేసిన సిలువ యాగములను గుర్తెరిగినైనా మేము మీ ప్రేమలోనైనా సంతృప్తి పొందాలని, అభివృద్ధి చెందాలని మీరు ఇంకానైనా ప్రభా దయదలిచిన వారేంటి ప్రభా మా ఎడల కన్నులను చూపిస్తూ అవకాశం ఇస్తూ ఈ సాయంకాల సమయంలోనైనా మీ పరిశుద్ధ మందిర ఆవరణలో చేరి మీ వాక్య పఠనం చేయుటకు మీ జీవ గ్రంథంలో నుండి నేను మీ మాటలు ఏరుకునేందుకు ప్రభా మాకు దయచేసి మీ చక్కటి సమయాన్ని బట్టి కన్నులను బట్టి వందనలు చూస్తున్నాను దేవా. మా మధ్యుడి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఎంతవరకు పాటలు పాటల్లో మీరు చూపిన కృపను బట్టి వందనాలు, మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చూస్తున్నాను. ఇప్పుడు మీ దాసుని నిలబడి ప్రభా మీ యొక్క మాటలు చెప్పుచుండగా మీ దాసుని అభిషేకించమని వేడుకుంటున్నాం, మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. నైనా నాకు మాకు సంఘములకు అవసరమైన శ్రేష్టమైన మాటలు మీ లేఖన భాగముల నుంచి వివరించి నైనా మాకు తెలియజెప్పుతున్నాం ప్రభా. మీ ఆత్మజ్ఞాన శక్తులు మీ దాసునికి అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన సంఘమును కూడా జ్ఞాపకం చేసుకోండి. మాకందరూ విని చెవులను గ్రహించి మనసును దయచేయండి. వాక్యములు విని వాటిని మా హృదయంలో భద్రపరుచుకున్న వారమే నేను వాటిని తెలుసుకుని ప్రభావ వాటిని పరిశోధన చేసుకునేందుకు మాకు కూడా తగిన జ్ఞానం అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం. అయినా ఇప్పుడు మీ పరిశుద్ధ సన్నిధానంలో మేము కూర్చుండగా మాకు భయంతోనూ భక్తితోనూ శ్రద్ధాశక్తిగా కూర్చుని తగిన శక్తిని ఇవ్వండి. ఎందుకంటే శారీరకంగా బలహీనం ప్రభావైనా ఎన్నో అస్వస్థతలు కలిగిన వారము, రుగ్మతలు కలిగిన వారము, కానీ ఇది దేవుని సన్నిధి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నైనా మేము ఎంతోనైనా ప్రభావ శక్తితో కూర్చుంటే మాకు కావాల్సిన తగు శక్తిని అనుగ్రహించండి ప్రభా. ఇప్పుడు మీ నామాన్ని భయం తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మీ ప్రియకులు రావాల్సి ఉంటే వారిని కూడా తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. ఎవరు సమయం అలక్ష్యం చేయకుండా, దాటివేయకుండా, నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకుండా వారికి ఇవ్వబడుతున్న సమయం సద్వినియోగం చేసుకుంటూ మీ మందిర ఆవరణలో ప్రవేశించినైనా మీ జీవాహారము అందిపుచ్చుకున్న వారుగా వారికినైనా ఆ యొక్క క్షేమం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ఈ స్వరం కూడా ఎంతవరకు వెళ్తుందో, ఎంతమందికి అయితే మీ మాటలు వినబడుతున్నాయో నైనా సంఘానికి వెళ్ళిపోతున్న కూడా మీరేనైనా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం. వారికి కూడా మీ మాట వినిపింపు చేయమని వేడుకుంటాం. కొద్దిమంది ఆత్మీయులు రక్షింపబడి మీ మందిర ఆవరణలో ప్రవేశించట్లో మీ ద్వారా వారి ద్వారాలు తెరమని వేడుకుంటాం, వారి హృదయం తెరమని వేడుకుంటాం ప్రభావ. సహాయం చేయండి. వాటి నెత్తి పెట్టి కూడా మీ నామ మహిమతో వాడబట్టులో సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మహారాష్ట్రంలో యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి బతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునామములో మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు ప్రభు మనల్ని ఆయన రెక్కల కింద మనల్ని కాపాడి భద్రపరిచి ఒక బైబిల్ పట్టణంగా మనం ఈ విధంగా ఆయన సన్నిధికి తోడుకొచ్చిన ఆయన గొప్ప ప్రేమ కనికరాన్ని బట్టి ఆయన మనల్ని సజీవులుగా ఉంచడం కాకుండా నిత్యము ఆయన వెనుకవారంగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా మనం దినదినము కూడా అభివృద్ధి పొందాలి, ఎదుగుదల అవసరం. ఈ కడవ దినాల్లో ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు, కలవరము. అలాంటి ప్రభుత్వం వారైతేనేమి, ఇంట్లో అయితేనేమి, సంఘములు అయితేనేమి, అనేక చోట్ల మనం ఏం చేస్తున్నామంటే లోకంలో పరిస్థితి చూసినట్లయితే
కలవరపరిచి ఆత్మను మనం తీసుకొస్తున్నాడు. కనుక ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా మనం నిత్యము ఆయన సన్నిధిని ఏం చేయాలండి? వెతికే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో ఈ విధంగా చదివిస్తున్నాం. చూడండి దయచేసి 147 కీర్తన 15 వచనంలో ఒకసారి చదవండి అమ్మ గట్టిగా. 147, 15 దేవుని వాక్యము ఏమని చదివిస్తుందండి? భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తెను. ఏం పరిగెత్తుందండి? ఆయన వాక్యము వేగముగా పరిగెత్తుతుంది. వేగం అనే మాట, ఈ వేగముగా మనం ఆత్మీయ జీవితంలో ప్రోపెట్లుగా మన జీవితంలో కూడా వేగం కలిగి ఉండాలి. ఏం వేగం కలిగి ఉండాలి? మనం దేనికి కలిగి ఉండాలి? మనం చూడండి దయచేసి ఆయన మనం చదవమ్మా. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తెను. వేగం అనే మాట మనం చూసినట్లయితే నీ ప్రార్థన జీవిత వేగము, నా ప్రార్థన నీ జీవిత వేగము, నీ సాక్షి జీవిత వేగము. మన సాక్ష్యం ఎట్లా ఉందో పరీక్షిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు సంఘర్షణ అవుతుంది. మరి విశ్వాస జీవితం వేగం ఎట్లా ఉంటుంది? విశ్వాసంలో పడిపోతున్నామా? విశ్వాసంలో దిగజారిపోతున్నామా? ఆ వేగం ఎట్లా ఉంది? ఇంకా చూడండి దయచేసినట్లయితే మన ఆరాధన వేగం ఎట్లా ఉంది? ఆరాధన అయితే చాలామంది వెళ్ళొచ్చుండే, తర్వాత పాట పాడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి వేగం ఆరాధించాలి. ప్రభు సన్నిధిలో కనపడాలి. ప్రభు కొరకు మనం ప్రభువుని హెచ్చించాలి. అప్పుడు మనం హెచ్చిస్తాడనే గమనిక మనం కలిగి ఉండాలి. ఇంకా మన సమర్పణ వేగం అనే మాట గురించి చెప్తున్నాను. వేగము ప్రార్థన, సాక్షి జీవితము, విశ్వాస వేగము, తర్వాత ఆరాధన వేగము, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన సమర్పణ. మనం సమర్పించుకుంటాం కానీ వెనుకబడిపోతూ ఉంటాం. కాకరుడు మన ఆత్మీయ జీవితాన్ని అడగలాగేస్తూ ఉంటాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే దేవునికి మరి అర్పణనిచ్చే కానుకలిచ్చే విషయంలో వేగంగా ఉంటున్నాం. అంతాన్ని శుద్ధి చేసుకోవడం ఇవ్వచ్చులే. కనుక మన స్వాతంత్రం వేగం అంటే ఇతరులను ప్రేమించే విషయంలో, ఇతరులను సహాయం చేసే విషయంలో మన వేగం ఎట్లా ఉంది? మనం చదువుకున్నాం ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తింది. మన వేగం ఎట్లా ఉంది? మన ప్రవర్తన వేగం, మన సువార్త సేవా వేగం, మరి ఈ విధంగా మన త్యాగపు వేగము, మనం పరిచర్య వేగము. ప్రతి ఇంట్లో దేవుని మందిరంలో ఎట్లా పరిచయం చేస్తున్నాం? మందిరంలో వచ్చి ఆపలా వేసి మరి ఆ మందిరాన్ని చక్కపరుస్తున్నామా? మన పరిచర్య వేగము, మన త్యాగపు వేగము, మన సువార్త సేవ వేగం. సువార్త సేవ పడుతున్నామండి. మన ఇరుగు వారికి, బంధువులకి, లేకపోతే మరి దేవుని తెలియని వారికి ఎన్ని చెప్పారండి? ఎన్ని చెప్పారు మీకు? ఒకటి ప్రార్థనా వేగము, సాక్షి జీవిత వేగము, విశ్వాస జీవిత వేగము, ఆరాధన వేగము, ఇంకా సమర్పణ వేగము, దేవునికి అర్పణ అర్పించే వేగము, మన ప్రవర్తన వేగం, మన సువార్త వేగం, మన పరిచయ వేగం అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మనం ఆయన వాక్యము బహువేగంగా పరిగెత్తుతుంది. మన జీవితం ఎట్లా ఉంది? మనం దిగజారిపోతున్నామా? మన వేగం, మన దేవుని వరకు మరి సమర్పణ కలిగి మరి త్యాగపు జీవితం కలిగి ఉంటున్నామా? భక్తులు మనం వెనకలాగేస్తూ ఉంటాడు. వెళ్ళొచ్చులే, చేయొచ్చులే, నాకు అన్ని ఈ విధంగా మనం చాలాసార్లు ఆయన వాక్యం ఎట్లా పరిగెడుతుందండి? బహువేగంగా పరిగెడుతుంది. మనం ఎట్లా పరిగెడుతున్నాం? మనం ఇవన్నింటిలో కూడా దిగజారిపోతున్నాం. ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే మరి దేవుని బిడ్డలకి ఎలా బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే మనం చూడండి దయచేసి కీర్తన గ్రంథం 4వ అధ్యాయం. మనం ఈ దినం వాక్య పఠనం కొరకు, బైబిల్ పఠనం కొరకు 4వ కీర్తన 1వ వచనం చదవమ్మా. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను ఖండించి నా ప్రార్థన అంగీకరించుము. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ చదువుకుని నా పరలోక తండ్రి, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. మా అనేక సార్లు మా వేగం ప్రభావం తగ్గిపోతుంది. నీ కొరకు జీవించే సమర్పణ త్యాగం లేకుండా తండ్రి మేము దిగజారిపోతున్నామేమో, మమ్మల్ని పరీక్షించండి. మమ్మల్ని ప్రభావం ఉద్యోగం చేయండి. ఈ కలవర దినాల్లో, నిరాకర దినాల్లో నీతికి మీరే ఆధారము, మీరే నీతిమంతుడు కనుక అటువంటి సమర్పణ
తండ్రి జీవితం కలిగి నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేసి పెట్టమని మరోసారి మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మాకు తండ్రిగా కాపాడిగా నడిపించమని సమయం అందరూ కూడా మీరే మహిమకి అంత ప్రభావం ఉందని ఏ వ్యక్తి ఏ మనిషి కాదు కాదు ప్రభావ మీరే మాకు కొన్ని సమస్త విషయాల్లో కార్యదేవులు కఠినంగా నడిపించమని యేసు పరిశుద్ధంలో ప్రార్థించి స్థిరీకరించి మానమాటండి. ఈ ఒకటో వచనం చదువుకోకముందు మనం ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో ఒకసారి పరీక్షించుకున్నట్లయితే మనం నిత్యము మనం ఏం చేస్తామంటే ఉదయం లేచిన సాయంకాలం వరకు నిత్యం ఏం చేస్తాం, భోజనం చేస్తాం, మరి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తారు, మరి మొహం కడుకుంటాం, టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, ఆ నిత్యం చేసే పనులు. అయితే దేవుని సన్నిధిలో కూడా మనం నిత్యము చేయాలి. నిత్యము అనే మాట గురించి కొన్ని మాటలు ఒక 7 మాటలు చెప్పినాను. మనం బైబిల్ పట్టణకు వెళ్ళిపోతాం. నిత్యము చేయవలసిన పని లేదు. సాధారణంగా ఈ లోపల మనం ఉంటున్నాం. నిత్యము మనం ఏం చేస్తున్నామండి, ఏం చేస్తాము, వృద్ధులు చేసిన కాడి నుంచి మన పనులు ఆ నిత్యము మనం చేయవలసిన పక్కన పట్టుకోవడం, వాళ్ళ కార్యక్రమాలు ఈ విధంగా మరి ఎవరైనా ఆ డ్యూటీకి వెళ్ళడం, వ్యాపారం వెళ్ళడం నిత్యం చేస్తుంటారు. అయితే ఆత్మీయంగా మనం ఏం చేయాలి, నిత్యం ఏం చేయాలి? నిత్యం అంటే ఎల్లప్పుడూ కూడా కొన్ని విషయాలు చెప్తారు. చూడండి 105వ కీర్తన 4వ వచనం చూడమ్మా. నిత్యము మనం దేవుని సన్నిధిలో వచ్చిన మనం యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఇక్కడ నిత్యమనే మాట వచ్చిందా లేదా? నిత్యము కూడా ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో ఆత్మ బలం ఉంది. ఆయన సన్నిధిలో తృప్తి ఉంది. ఆయన సన్నిధిలో మరి ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఏమంటాడండి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆ యెహోవాను వెతుకుడి, ఆయన ధర్మను వెతుకుడి, ఆయన సన్నిధిని. మరి ఎంతమంది మరి ఇవాళ బైబిల్ పక్కన బాగా వచ్చారు. మరి మాకైతే 20 మంది 30 మంది వస్తారు ప్రతి సంఘమే కూడా. అయితే నిత్యము మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో సంతోషం, ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషం. ఈ లోకమంలో మనం సంతోషం అనుకుంటాం, తాత్కాలికమే. నేను రెండవ చోటు దయచేసి టైం సరిపోతుంది కాబట్టి మొట్టమొదటిగా ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి. రెండవ చూడండి యోగ గ్రంథము 1:5. యోగ గ్రంథం 1 నిత్యము మనం వెతకవలసింది. లేకపోతే నిత్యము మనం చేయవలసిన పనులు. వారి విందు దినము పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలవనర్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దానిపై నర్పించుచూ వచ్చెను. యోగు నిత్యము ఆరాధన చేయుచుండెను. నిత్యము ఆరాధించబడాడు. ఏదో 1 రోజు 2 రోజులు కాదు. లేదా ఏదో అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేశాడు, పవిత్రపరిచాడు పిల్లల్ని, అరుణోదయం లేచాడు, ఉదయకాలం లేచిపోయాడు, ఒక్కొక్క నిమిషం దహన బలి అర్పించుతూ వచ్చాను. యోగ నిత్యము కూడా మనం నిత్యము దేవుడు మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మన యొక్క ఇరుగోరి వారి కొరకు, మన యొక్క బంధుమిత్రులు అనేక మంది దేవుని తెలియనటువంటి ఉన్నారు. నిత్యము వారికి దేవుని సువార్త ప్రకటిస్తున్నామా? చూడండి దయచేసి మనం చూసినట్లయితే నిత్యము కూడా దేవుని యోగ ఏం చేసేటంటే నిత్యము దహన బలి అర్పించేవాడు. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆ నామాన్ని గణపరిచేవాడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు ఎన్ని చెప్పారో మనం అడుగుతారు. అన్నీ కూడా ఎన్ని చెప్పారండి, నిత్యము ఆయన సన్నిధి వెతకాలి, నిత్యము రోజు దహన బలి అర్పించేవాడు. 3వ చూడండి సామెతలు 23:17. నిత్యము మనం చేయవలసిన పనులు. 23 సామెతలు 17. 23వ అధ్యాయం 17. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. చూసారండి, నిత్యము కూడా యెహోవా యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉంటుంది. నిత్యము కూడా భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఇంకా దేవునిలో ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి పొందుతూ ఉండాలి, దేవునిలో స్థిరపడాలి, దేవుని యందు సంపూర్ణంగా నమ్మికొంటాలి, ఆ కృపను నమ్మికొంటాలి, ఆయన భయపడుతూ ఉండాలి. అందుకనే మరి కీర్తనలో 2:11 ఏమంటాడు ఒకసారి. నిత్యం మనం ఏం చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేయాలి? కీర్తన 2:11.
గనగన వచ్చి సంతోషించడి. చూసారండి ఎట్లా ఉండాలంటే మనం భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, గడగడ వణుకుతూ గడగడ వణకాలట. ఇక్కడ సామెతలు ఏమంటాడు? నిత్యము యెహోవా యందు ఆ భయభక్తులు దేవుడిలో మనకు ఉన్నప్పుడు గడగడలా వణుకుతూ ఉంటాం. ప్రభు నాకు చాలా నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబం ఆశీర్వదించాడు, నా బిడ్డను ఆశీర్వదించాడు, మీరు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు, ఈలోక సంబంధంగా పరలోక సంబంధంగా మన ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ఎన్ని అయిపోయానండి. తర్వాత ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉద్యోగానికి ఏముందట? ఏం లేదు, పొదువైంది. కనుక ఆత్మశక్తిలో ప్రభుత్వంగా మనం నిత్యము కూడా ఆయన సన్నిధిని ఆయన యందు మరి మనం ఏం చేయాలండి? భయభక్తులు కలిగి ఉండాలి. మూడో చూసాం. 4వ చూడండి, 28:14 చదవము. సామెతలు 28:14. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము కూడా భయం కలిగి ప్రవర్తించాలి. మన ప్రవర్తన కానీ నేను చెప్పొద్దు, నా ప్రవర్తన సరిగ్గా లేకపోతే నా దేవునిలో భయం ఏంటి అని చెప్పడం ఏమన్నాడు? 28:14లో నిత్యము భయం కలిగి నిత్యము కూడా ఏదో మన కలిసి వచ్చినప్పుడు, లేదా మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేదా సంతోషం ఉన్నప్పుడు కాదు. నిత్యము కూడా ఏం చేయాలంటే భయం కలిగి మనం సేవకులు యవనస్తులేంటి, వృద్ధులేంటి, ప్రతి వారు కూడా నిత్యము కూడా ఉండదండి. ఏదో వాటి అవసరం ఉన్నప్పుడు భయం కలిగి ఉంటారు. దేవుడు అన్ని సరిపాలించాడు కదా, దేవుడు నన్ను కాపాడాడు కదా, అటువంటి భయం కాదు. నిత్యము కూడా ఏం చేయాలట? ఇంకా చూడండి వచ్చేసి 145:1 కీర్తనలు. ఆ నిత్యము మనం ఏం చేయాలో జాగ్రత్త గమనించాలి. కీర్తన 145:1. నిత్యము మనం చేయవలసింది ఏంటంటే, రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నిత్యము సన్నిధించెదను. ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో విడుదల ఉంది, ఆయన నామంలో విమోచన ఉంది, ఆయన నామంలో మనకి పరలోక రాజ్యం వారసునిగా చేశాడు. ఇక్కడ ఏమంటాడు? రాజ్యమైన నా దేవా, నీవే రాజుకు, నీవే సమస్తం, నా యొక్క నా మీద అధికారమైన ఉన్నావు, నాకు రాజును, నా తండ్రివి, నా ప్రభువు అని ఎంత కనపరుస్తూ చివరికి ఏమంటాడంటే, నిత్యము నేను సృష్టిస్తాను, నిత్యము నేను కనపరుస్తాను. ఎందుకు కనపడతాను? నన్ను కనపరుచుకొని వారిని నేను. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే రాజ్యమైన నా దేవ అంత గొప్ప, ఆయన అంత రాజు అయింది కూడా అతనికి ఎంతో డబ్బు, ధనము, ఆస్తులు, అంతస్తులు, కింద పనివారు, మరి యుద్ధం చేసేవారు, సైనికులు ఉన్న ఆయన దేవుడిని ఎట్లా కనపడుతున్నాడండి? రాజ్యమైన నా దేవ. ఆయన రాజు, ఆయన ప్రభువు, దేవాది దేవుడు, రక్షకుడైన, సృష్టికర్త అయిన. అందుకని మనం కూడా నిత్యం ఏం చేయాలండి? ఇక్కడ ఏమంటాడు? నిత్యము సన్నిధించేదంటే ఏంటి? సృష్టిస్తాను, కనపరుస్తాను, ఆరాధిస్తాను, ప్రేమిస్తాను. ఇంకా చూడండి దయచేసి మనం చూసినట్లయితే ఒక 18 చెప్పమ్మా, తెలిసిన వచ్చిన నిత్యము మనం ఏం చేయాలి? బైబిల్ పట్టుకు వచ్చిన మనము నిత్యము కూడా యవనస్తులేంటి, పురుషులేంటి, పెద్దలేంటి, ఎవరైనా స్త్రీలేంటి, పురుషులేంటి, మనకు తెలిసిన వచ్చిన 18 లోకాసు మాత్రం 18:1. వారి విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. నిత్యం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఆరాధన కాదు, ప్రార్థన కూడా చేయాలి. నిత్యము ప్రార్థన చేయుచుండవలన. విసుగగా ఆ ప్రార్థన ఎట్లా ఉండాలి? నిత్యం చేసే ప్రార్థన ఎట్లా విసుగుపోకూడదు. మరి ఏదో ఆయాసం వచ్చింది, లేకపోతే నేను నీరసంగా ఉన్నాను, అవన్నీ పక్కన చేయండి. నిత్యము కూడా నేను వాక్యం విన్నాను కదా, నిత్యము చేయవలసి ఉన్నాయి కదా. ఒకసారి కూర్చొస్తున్నట్లయితే ప్రార్థన భక్తించుకోండి. ఈ విసుగకి చేస్తాను, నిత్యము నేను ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం ఎట్లా ఉంది అని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే మనం 52వ కీర్తన 8వ వచ్చింది. కీర్తన 52:8. అమ్మా ఇక్కడ నేనైతే అని మాట్లాడుతున్నాను. వ్యక్తిగత సమర్పణ. నేనైతే మీరు మీ గురించి కానీ చెప్తాను. నేనైతే అంటే నా కొరకు ఏమంటున్నాడు? దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. అంటే పచ్చని ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం?
ఫలభరితముగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. మనం ఫలించేవారిగా ఉండాలి. ఆయన్ని మనం ఏదో నమ్ముకున్నాం, అయిపోయిందిలే, వెళ్తున్నాం, వస్తున్నాం, విన్నామని కాదు. ఏం చేయాలంటే నిత్యము దేవుని కృపయందు ఏం చేయాలన్నా నమ్మించాలి, విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మరి ఇతరుల్ని మనం ఆదరించే వారిగా ఉండాలి. ఇక్కడ ఏమంటాడు, వ్యక్తిగతంగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని వెలువెచ్చేటప్పుడు ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక. నిత్యము కూడా నువ్వు విశ్వాసంతో ఉండాలి. మనం విశ్వాసం పోయినప్పుడు మనం ఏమి చేయలేము, అవిశ్వాసంతో మనం ఎదగలేము, భరించలేము. ఇక్కడ ఆత్మ జీవితంలో పొరబెట్టగా మనం మరి నిత్యము ఏది చెప్పాము. ఇప్పుడు ఒకసారి చెప్పాడు కావు వాక్యం చెప్తాను. నిత్యం ఏం చేయాలి? తర్వాత నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము ఆరాధించాలి. ఇంకా అది నిత్యము కూడా ఆయన కృప సమృద్ధి కలవాలి. ఆయన ఆ కృప అనేది మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం, ఆయన కృప ద్వారానే మనం తెలుసుకున్నాడు, ఆయన కృప ద్వారానే మనం దేవుని బిడ్డలు కాగలిగాం, ఆయన కృప ద్వారానే రక్షణ వచ్చింది మనకి. కనుక ఈ సాయంకాల సమయంలో గవర్నమెంట్గా మనం మరి నిత్యము మనం చేయవలసింది ఒకసారి. మీరు ఎవరు కొంతమంది రావట్లేదు, ఒకసారి గుర్తు చేసుకోండి. నిత్యము నేను ప్రార్థిస్తున్నాను, నిత్యము దేవుడు నేను దైవకుడిగా ఉన్నాను, నిత్యము నేను ఆయన సన్నిధిని చూస్తున్నానా, నిత్యము ఆయన కొత్తగా కనిపెట్టుకుంటున్నానా, నిత్యము ఆయన ఆరాధించగలుగుతున్నానా అని మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ప్రభు మనకి ఏం చేశాడండి, మనల్ని బలపరిచి తెరపరిచి ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. ఆత్మీయ మెరుపు గలవారిగా, ఆత్మీయంగా దిగజారిపోకుండా మెరుపు గలవారిగా చేస్తాడు. ఇప్పుడు 2:4 కీర్తన 4:1. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఇరుకంటే ఏంటి, విశాలత ఏంటి చెప్పండి. అదమ్మా, మా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు నీవే. ఇరుకు అంటే శ్రమలు, ఇరుకు విశాలత. కనుక మనం చాలాసార్లు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, బాధ గుండా వెళ్ళినప్పుడు ఆయన మనల్ని విశాలమైన మార్గంలో నడిపిస్తుంటారు. కనుక మనల్ని ఎప్పుడు కూడా ఆయన ఎవరైనా దేవుడు నీతిమంతుడైన దేవుడు. నా నీతికి ఆధారం. ఎందుకు నీతిమంతుడు? నీతిమంతులు ఎవరంటే అసలే నీతిమంతులు ఎట్లాగా మరి ఎలా ఉండాలి నీతిమంతులు? ఒకసారి చూసినట్లయితే ఈ నీతిమంతులు కలిగిన నీతిమంతుడిగా మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుందండి, ఆయన ఆధారంగా ఉండడం కాకుండా ఆయన మనకి నీతి అనుగ్రహిస్తాడు, నీతిలో నిలబెడతారు. చూడండి దయచేసి రోమ 5:9 చదవమ్మా. నీతిమంతులు ఎవరు, వారు ఎలా ఉంటారు? రోమ 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఇప్పుడు మనం నీతిమంతులు ఎవరు? నీతిమంతులు మరి ఎలా ఉంటారంటే ఆయన రక్తంలో కడబడినవారు, ఇంకా నీతిమంతులుగా తీర్చబడి. కాబట్టి రక్తం వల్ల ఇప్పుడు ఏవైనా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ నరకము నుండి, ఆ శిక్ష నుండి మనం తప్పించబడ్డాం. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు. నీతిమంతులు ఎందుకు ఉండాలి? ఆయన నీతిమంతుడైన ప్రభు. ఇక్కడ చూడండి దయచేసి 4:1 చదవమ్మా. 4:1. నా నీతికి ఆధారము దేవా. ఇక్కడ దాని భక్తులు ఏమంటాడంటే, నీవే నాకు దేవుడు, నీవే నాకు నీతిమంతుడు. ఇక్కడ ఏమంటాడు? నా నీతి కంటే అర్థం ఏంటంటే ఆయన మరి ఆధారం కాబట్టి నీవే ఆధారం నాకు, నీవే నాకు దేవుడు. ఎందుకంటే మాట 1 కొరింథీ 1:30 చూడండి. నా నీతికి ఆధారం అని ఎందుకంటున్నాడు? ఎందుకు ఆ మాట అనుమతి వచ్చింది? 1 కొరింథీ 1:30. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించుబడు ప్రభునందే అతిశయించుబడు అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. చిన్న ఆన్సర్ చేస్తున్నా,
1:31 ఆయనే మనకి జ్ఞానము, నీతి అన్నీ కూడా ఆయనే, పరిశుద్ధత ఆయనే. కనుక ఇక్కడ 1:31 మనకు నీతి ఎవరండి? ఎవరు? యేసుప్రభువే. యేసయ్యే మనకు నీతి. కనుక ఒకప్పుడు మనం దేవుడిని అన్యులు, మనం ఏసయ్య గారి రక్తాన్ని బట్టి ఏం చేయబడ్డామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంత మాత్రమే కాదు, నీతిమంతులుగా చేయబడిన మనం ఎలా ఉండాలంటే, కానీ ఇప్పుడు నీతిమంతులు ఎవరు, మరి అనీతిమంతులు ఎవరు, నీతిమంతులు ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆ గుణాలు ఏంటి మనం చూసాం. అయితే మరి ఈ నీతిమంతులుగా చేయబడిన మనము ఎలా ఉండాలి, కొన్ని విషయాలు చెప్పి నేను పూర్తి చేస్తాను. టైం కూడా ముందు కరగకూడదు కాబట్టి ఇప్పుడు 92 ఎత్తున వెళ్ళండి. 92 ఎత్తున 12 నుంచి 15 వరకు చదవండి, చదువుకున్నాం. ఇప్పుడు నీతిమంతులు ఎలా ఉండాలి? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగువేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్తిల్లుదురు. నాకు ఆశ్రయ దొరకమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమును ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. ఇక్కడ నీతిమంతులు ఎట్లా ఉంటారట? ఖర్జూర వృక్షము వలె ముగ్గు వేయడు అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి పొందుతారు. ఏం పొందుతారంటే ఈ అభివృద్ధి పొందడం మనం చాలా సంఘాల్లో అవి ఎక్కడే చదువుకోవాలంటే అక్కడే ఉంది. అభివృద్ధి అనేది ఉండదు, ఆరాధించడం. చూడండి, అభివృద్ధి పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నీతిమంతులు ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? దేశంలో నీతిమంతులు ఎవరు? మనం నీతిమంతులుగా రక్తం చేర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ముగ్గు వేసినట్టు అభివృద్ధి పొందుతారు. ఎట్లా అభివృద్ధి పొందుతాం? ఎట్లా అభివృద్ధి వస్తుంది మనకి? ఇప్పుడు రండి, ఫిలిప్పీ 1:10. ఏ విధంగా అభివృద్ధి వస్తుంది మనకి? ఏ విధంగా దేవుడిని మనం నమ్ముకున్న మనము, ఆరాధించే మనము అభివృద్ధి ఖర్జూర మరి ఏమంటాడంటే నీతిమంతులు ఖర్జూర వృక్షాలు ముగ్గు వేయడం అంటే అభివృద్ధి ఎట్లా? ఫిలిప్పీ 1:11 ఇంకో గట్టిగా చదువు. ఫిలిప్పీ 1:11 మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు. ఆగండి. మీ ప్రేమ ఎట్లా ఉండాలంట? తెలివి ఉండాలి. తర్వాత సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ ఇంకా అంతకంతకు అభివృద్ధి పొందవలన. అంతకంతకు ఏం పడాలండి? అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ముగ్గు వేయగలడు. ఖర్జూర వృక్షం ముగ్గు వేయగలడు అంటే అభివృద్ధి పొందుతుంది. ఎక్కడ ఏమంటాడు? ఈ అభివృద్ధి ఎట్లా వస్తుందంట? ఈ అభివృద్ధి ఎట్లా వస్తుంది? చూడండి, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినములకు కర్తలను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. సరేండి, ఇందువలన అంటే మనం అభివృద్ధి పొందినప్పుడు, మనం ముగ్గు వేసినప్పుడు, అంతకంతకు అభివృద్ధి పొందినప్పుడు దేవునికి ఏం కలుగుతుందండి? దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా స్తోత్రం కలుగుతుంది. ప్రభు స్తోత్రంతో ఆరాధిస్తాం. ఇంకా యేసుక్రీస్తు వల్ల నీతి ఫలములతో నిండుకుంటాం. ఆ నీతి ఫలములు ఏంటంటే మంచితనము, నీతి ఫలములో మరి యథార్థత అన్నీ కూడా వచ్చేస్తాయి. మంచితనము మరి ఇంకా నడుచుకోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూసుకున్న భాగం ఏంటంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం అంటే ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది ఖర్జూర వృక్షం? మరి ముగ్గు వేయడు కాకుండా మరి ఇంకా ఆ వృక్షానికి ఎప్పుడు కూడా ఎదుగుదల ఉంటుంది, కానీ మరి దిగజారిపోతూ ఉండదు. ఆ నీతిమంతులు అట్లాగే నీతిమంతులు కూడా ఇంకేమంటాడంటే లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు. మన ఆత్మీయ జీవితం వారి పరిశీలించుకున్నట్లయితే మనం ఎట్లా ఎదుగుతున్నాం? అభివృద్ధి పొందుతున్నామా? లేకపోతే ఏదో నామకార్థం వచ్చేదైతే వినేసి వెళ్ళిపోతున్నామా? మన ఇతరులు ఆ అభివృద్ధి మనం అభివృద్ధి పొందినప్పుడు, మనం ఫలించినప్పుడు, మనం ఎదిగినప్పుడు ఇతరులు అనేక మంది ఆకర్షింపడతారు, దేవుని మందిరానికి వస్తారు. చూడండి, ఇంకేమంటాడండి? 11 చదవమ్మా. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. చూడండి, ఇక్కడ మొట్టమొదట మనం చూసాం అభివృద్ధి. రెండోది ఏంటండి? నాటబడిన అనుభవం. అంటే ఎదుగుదల. నాటబడిన అనుభవం మనలో చాలామంది ఉండగానే కొంతమందికి ఈ ఎదుగుదల అనేది ఉండదు. యెహోవా మందిరములో నాటబడిన వారై
వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణలో ఎట్లా ఉండాలంటే దేవుని మందిరంలో వర్ధిల్లుతారు, అభివృద్ధి పొందుతారు. దేవుడు నాకు రక్షకుడు, నాకు నీతికి ఆధారం దేవుడు, నన్ను అన్ని విషయాల్లో కూడా ఆదరిస్తాడు, ప్రేమిస్తున్నాడు, నన్ను మోక్షరాజ్యం, పరలోక రాజ్యం చేసే దేవుడు ఆయన. అటువంటి నిరీక్షణ మనకు ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుందండి? మందిరంలో నాటబడిన ఎదుగుదల కలిగి వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. వర్ధిల్లి అనుభవం ఉన్నారు, యథార్థత ఉన్నప్పుడు, నీతి మనకు ఉన్నప్పుడు, మరి మన జీవితం సరిగ్గా ఉన్నప్పుడు వర్ధిల్తాం. కానీ ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. చూడండి 14 నాకు ఆశ్రయదొరకమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చట్టము లేదని ప్రసిద్ధి చేయటకై వారి నిశ్శబ్దంలో ఇంకా దగ్గర పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగానుందరు. 14వ వచనంలో మనం చూసినట్లయితే, నాకు ఆశ్రయదొరకమైన యెహోవా యథార్థవంతుడు. మన దేవుడు ఎవరండి? యథార్థవంతుడు. కనుక మనం ఆయన ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. ఆయన మార్గంలో యథార్థమైనవి, ఆయన యథార్థవంతుడు. కనుక ఆయన యథార్థత మనలో ఉన్నప్పుడు యథార్థవంతులు ఏం చేస్తారంటే వర్ధిల్లే వారు ఉంటారు. కనుక చాలాసార్లు మనం యథార్థతలో మరి యథార్థవంతులు వర్ధిల్లు, యథార్థము చాలా ఏం చేస్తారు, ఎట్లా ఉంటారంటే వర్ధిల్లే వారిగా ఉంటారు. దేవుడు యథార్థవంతుడు, మనం కూడా యథార్థత ఉండాలి. మనం యథార్థతలో తగ్గిపోతాం చాలాసార్లు. కనుక ఈ యథార్థత గురించి చూడాలంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి, మరి ఈ మాకు ఆసక్తి యథార్థవంతుడని ఆయన ఏ చేతులు లేదని ప్రసిద్ధి చేయటకే దేవుడి దగ్గర ఏ విధమైనటువంటి మరి కలమశము, యుద్ధం, మరి ఏ విధమైనటువంటి అసమర్థత, అవివేకం ఏముంటుందండి ఆయన దగ్గర? యథార్థత ఉంటుంది, ఆయన యథార్థవంతుడు. మనం కూడా యథార్థంగా ఉన్నప్పుడు మరి వర్ధిల్లే వారిగా ఉంటాం. కనుక మన ఆత్మీయ జీవితంలో ప్రవేశంగా మరి యథార్థత అంటే ఏంటంటే కాదు, అంతరంగంలో పరిశుద్ధత. చాలా వరకు మన అంతరంగం పరిశుద్ధత ఉంటుంది. బయట బాగానే ఉంటాం, బయట పరిశుద్ధిగా ఉంటాం, అంతరంగంలో మనం వేరే ఆలోచించుకుంటూ ఉంటాం. కనుక యథార్థవంతులు ఏం చేస్తారంటే, చూడండి యథార్థవంతులు ఎట్లా ఉంటారట. ఒక కీర్తన గ్రంథంలో మాట ఉంది, 84వ కీర్తన 84 11 ఉంటుంది. చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడితో కీడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకూడదు. అర్థమైందండి? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మనకు మేలు చేస్తలేదు, ఆశీర్వదిస్తలేదండి. కారణం ఏంటి? యథార్థత లేదు, అంతరంగంలో పరిశుద్ధత లేదు. ఏదో పైకి బాగా ఉంటాం, పైకి బాగా చెప్పచ్చు, లోపల ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంది, అది మీకు ఎట్లా చేస్తుంది, మీరు ఎట్లా ఉన్నారు, నాకు ఎట్లా తెలుస్తుంది. కనుక యథార్థవంతుడు మాకు ఆసక్తి యథార్థవంతుడు ఆయన ఏ చేస్తున్న ప్రసిద్ధి చేయటకాయ. ఈ విధంగా ప్రసిద్ధి చేసినప్పుడు, ఈ విధంగా దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 15 వచనం చదవమ్మా. వారి ముసలితనం ఇంకా చిగురు కట్టించుందరు, సారం కలిగి పచ్చగా నుందురు. అంటే దీని అర్థం ఏంటి? ముసలితనంలో ఏమంటారట? ముసలితనం చిగురు పెట్టడం అంటే అర్థం ఏంటి? ముసలితనంలో చిగురు పెట్టడం ఏంటి? 45 కీర్తన 11 కీర్తన 45:11 చదవమ్మా. కీర్తన 45:11 సంవత్సరంలో నీకు దయాకిరీటం ధరింపజేసి ఉన్నాడు, నీ జాడలో సారము గతిచేస్తున్నది. కనుక ఇక్కడ సంవత్సరంలో పెరిగే కొలది అంటే ముసలితనం వచ్చిందంటే మనం సంవత్సరం పెరుగుతున్నట్ట పెరుగుతున్నట్ట పెరుగుతున్నాడు. సంవత్సరం పెరిగిన కొలది ఆధ్యాత్మిక వయసు మరి ఏం చేయాలట? అనుభవం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా మనం అనుభవం పెరుగుతూ ఉండాలి. అట్లా ఎప్పుడండి సంవత్సరం అంటే మన ముసలితనం ముందు వారు చుట్టూ పెట్టడం అంటే ఏదో ముసలివాడు అయిపోతే బాగుంటాడని కాదు అర్థం. ఆధ్యాత్మికంగా మనం ఏం చేయాలంటే వయసు వాళ్ళకు అనుభవం కలిపి దేవుని అనుభవం, దేవుని యొక్క శక్తి బలం మనం ఏం చేయించుకోవాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక చెట్టు ఎదగాలంటే ఏవేయాలంటే ముందు మువ్వు వేయాలి. ఆ మువ్వు వేయాలంటే అట్లా ఏం చేయాలి? చూడండి, కీర్తన ఒకటి ఏం చేస్తాను నేను కీర్తనలో ఒకటి. అతను నీటి కాలంలో ఎవరు నాటబడిన వారే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను. ఒక మొక్క ఎదిగి మువ్వు వేయాలంటే ఏం చేయాలండి? నీటి కాలంలో ఎవరు నాటబడిన ఆకు వాడుకున్న కాలం ఫలమిచ్చి చెట్టు వలె. ఎవరైతే యెహోవా ధర్మ
ఏం చేస్తారంటే పువ్వు వేయ అభివృద్ధి పొందుతారండి. నాటబడిన వారే మరి నాటపడాలి. చెట్టు ఎదగాలంటే ముగ్గు వేయాలి, తర్వాత అది నాటపడాలి. కనుక మనం మరి ధర్మం అంటే నాటపడాలి అనుభవం అనుకున్నప్పుడు దివారాత్రం కూడా దేవుని వాక్యం కొంతమంది అయినారంటే వాక్యం చెప్పడం ఒక అరగంట చెప్పడం బాగుంటే చెప్పడం 15 చెప్పేవాడు. దేవుని ఆత్మ ద్వారా నడిపించుకున్నప్పుడు తమ దేవుడికి పని అప్పగించాలి. అంతేగాని మన సొంత జ్ఞానం చూడండి దయచేసి. మరి యెహోవా ధర్మశాస్త్రం దేవాలయం ధ్యానించేవారు ఎట్లా ఉంటారు? ఎందుకు ఆ మాట్లాడారు? దావీదు భక్తులు చూడండి, ఇనిమే గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 8. ఈ ముగ్గు వేసే అనుభవం కానీ నాటుబడిన అనుభవం మనలో ఉండాలంటే ఇనిమే గ్రంథం 17 5 నుంచి 8 చదవండి. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొచ్చు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడి ఎడారమని అనుభవ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేల ఎద్దును నిర్జనమైన చవిటి భూమి ఎద్దును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వాడికి ఆశ్రయముగా ఉండును. వాడి జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వారిని దాని వేరు కన్నును. గట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. ఇంటికి చదువుకోండి. ఇక్కడ మరి ఇర్మియా 17:5 నుంచి 8 మనం చూసినట్లయితే నొరులను ఆశ్రయించకుండా శరీరాలను తనకు ఆధారం చేసుకుంటూ యెహోవా ఉదయం మీద నుండి తొలగించుకుంటే ఏం చేస్తుంది? శాపగ్రస్తుడు. మనం చాలాసార్లు మన హృదయాన్ని లోకానికి ఇస్తూ ఉంటాం. లోక సంబంధంగా లోకాడుతూ ఉంటాం. లోకాశలు మరి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుడి నుంచి ఎప్పుడైతే తొలగిపోతామో, దేవుడిని ఎప్పుడైతే ఆశ్రయించుకుంటూ ఉంటామో అప్పుడు శాపం వెతుకుతాము. మన కుటుంబం మన ఇల్లు కూడా చూడండి. ఇంకా వాడు ఎడారిలోని అగుహను మేలు వచ్చినప్పుడు వారికి కనబడదు. అడవిలో చూడండి. ఇక్కడ ఏమన్నా చాలాసార్లు ఈ మాట చెప్తున్నాడు ఆయన. మనం మందిరంలో నాటుపడాలి. నాటుపడడం అంటే దేవుల్లో ఉండాలి. ఆయన వాక్యం చదవాలి. దాని ప్రకారము మనం జీవించాలి. కనుక ఆయనలో నాటుపడినప్పుడు మనం మరి తప్పగా ఏం చేస్తామండి? వర్ధిల్లాలంటే ఆయన మందిరంలో వచ్చి ఆయన వాక్యం విని ఆయన కొరకు మరి చూడండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ ఖర్జూరపు చెట్టు గురించి మనం చూసినట్లయితే మనం దేవుడు ఎప్పుడు కూడా మనం ఈ ఖర్జూర చెట్లు ఎలా ఉంటాయంటే ఇస్రాయేల్ దేశంలో ఉంటాయి. కొబ్బరి చెట్లు లాగా ఇంకా మరి కొబ్బరి చెట్లు ఏడు చెట్లు ఉంటాయి కదండి, ఆ రూపంలో ఉంటాయి. అటువంటి చెట్లు ఎట్లా ఉంటాయంటే లబానముల మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. అంటే అటువంటి చెట్టు వలె మనం ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఆయన వైపు చూసే వరంగా, ఆయన కొరకు కనిపెట్టుకునే వరంగా, ఆయనలో మనం ఎదిగే వరంగా ఉండాలి. ఆయన వైపు చూసినప్పుడు ఈ సమస్యలు ఏమంటావు, ఈ బాధలు అంటావు, ఇవి ఎదుర్కొండవు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే మరి మన ముఖములు, మన చేతులు, మన పనులు కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన పడిపోతాం. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన ఉండకపోతే ఆయన చూడలేము. లోకం కనపడుతూ ఉంటుంది, లోకాలు కనపడుతూ ఉంటాయి. నేను ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెసివ్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దేవుని బిడ్డ చెప్పుకుంటున్న మనము ఆయన వైపు చూసుకుంటాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన మరి కనిపెడుతున్నారు, తమ వరకు కనిపెడుతున్నారు. కనుక ఆత్మీయ జీవితంలో 10వ వచనం చదవమ్మా. 92:10 కీర్తన 92 కీర్తన మనం ధ్యానిస్తున్నాం. 10వ వచనం చదవదు. కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారికి నా కన్నులు ఆశ తీరా చూచెను. కొత్త తైలంతో ఏమన్నాడు కీర్తనకారుడు? కొత్త తైలంతో అంటబడితిని అంటే కొత్త అనుభవంతో మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి, భరిస్తూ ఉండాలి. కొత్త అనుభవం లేకుండా పాతది కాదు. పాత స్వభావము, పాత అలవాట్లు, పాత నిర్లక్ష్యము, సోమర్థనము మరి ఇటువంటి ఉండకూడదు. 92 ఏమంటాడంటే మరి ఏమంటాడండి? ఉరిపోత కొమ్ములే నేను నా కొమ్ము పైకెత్తింది, కొత్త తైలంతో నేను అంటబడితిని. అంటే కొత్త అనుభవం ఉండాలి. ఏదో నేను చెప్పాను కాదు, ఇంకో చెప్పాను కాదు. ఆ కొత్త అనుభవం మనలో ఉన్నప్పుడు పాతది పోతుంది. పాత అనుభవం పోతుంది. పాత అలవాట్లు, పాత చూపులు, పాత మాటలు ఇవన్నీ పోతాయి. మరి ఎట్లా వస్తుంది మనకి? ఎట్లా వస్తుందండి?
కొత్త తైలంతో దావీదు అంటబెట్టినాడు. అంటే కొత్త తైలం, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు దేవుడు. మనం కూడా ఈ జనాన్న ఏ విధంగా మనం దేవుని కొరకు ఎదుగుతున్నాం. ఇక్కడ అభివృద్ధి చూసాం. ఈ 12వ వచనంలో అభివృద్ధి, 13వ వచనంలో ఎదుగుదల, 14వ వచనంలో యథార్థత. కనుక 15వ వచనంలో ఆధ్యాత్మిక వయసు. మన వయసు పెరుగుతున్న కొద్ది, మన ముసలివారు అవుతున్న కొద్ది ఎట్లా ఉండాలట? సారము కలిగి కొత్తగా ఉండాలట. అటువంటి తీర్పు మనకు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఈ దుర ఆశలు, ఏ విధమైనటువంటి కక్షలు, క్రోధములు, అసూయలు, ద్వేషాలు ఉండవు. సమాధానంతో ఉంటాం, సంతోషంతో ఉంటాం. ఆయన ఎప్పుడు వస్తాడు అనే నిరీక్షణ కలిగి ఎత్తబడే గుంపులు మనం ఉంటాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేస్తారు. ప్రార్థించుకున్నాం. మరి చాలామంది రాలేకపోయారు. వారు దేవుని వాక్యాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం కొరకే ఆశ చూపెడితే అది ఎంతో మేలండి. అందుకే కదా మనకి వారంలో 3 కార్యక్రమాలు ఉంటాయి. ఏడు చెప్పుడు. ఒకటి వాక్యం, మంగళవారం, శుక్రవారమో ప్రార్థన. ఆ మధ్యలో స్త్రీలు ఏమో దేనికోసం వస్తారు? ఆ స్త్రీలు ప్రార్థన ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పురుషులు ఆ యొక్క పనులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. అయితే స్త్రీలు చక్కగా ప్రార్థన చేయవచ్చు. అందుకని 3 కార్యక్రమాలు ఉంటాయి. అదే హెబ్రోన్లో అయితే 6 కార్యక్రమాలు ఉంటాయి వారానికి. ప్రతిరోజు మరి దేవుని సన్నిధి ఉంటుంది. అలాగే మనుషులు కూడా మరి సోదరులు, సహోదరులు కూడా అలాగే వస్తారు. అయితే 30 మంది వచ్చారు. లెక్క పెట్టారు. లోహితో కలిపితే మరి 30 మంది వచ్చారు. దేవునికి వందనాలు. కొంతమంది రావడం కూడా దేవుని అది ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు. చక్కటి వాక్యం దేవుడు మనకు దయచేస్తాడు. ఏంటమ్మా 7 ఒక్కడ చెప్పడం చాలు. అంత ఆయన సన్నిధి నిత్యము, అది నిత్యం అనే మాట ప్రాముఖ్యమైంది. నిత్యము ప్రార్థన చేయించుకున్నటువంటి ఆయన వారితో ఉపమానం. నిత్యము నిత్యము కాబట్టి ఇంకో మాట కూడా ఉంది. నిత్యము ఆయన గడప కనిపెట్టుకొని ఆయన ద్వారబంధంలో కాల్చుకున్న వారు దాని అదొక మాట. కాబట్టి దేవుని ద్వారా నిత్యము చేయవలసిన పని మనకు చేసినప్పుడు ఆశీర్వాదం చూడగలం, మేలు చూడగలం. అన్ని విషయాలు కూడా దేవుడు మొన్న కిరణ్ గారు వచ్చి నాకు ప్రార్థన చేశారు. 10:30 ఏం ప్రార్థన చేశారు? నాకు ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూడొద్దండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధులయ్యను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాలు మనం కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆత్మీయంగా, శారీరకంగా ఎప్పుడైతే ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందామో తప్పకుండా శారీరకంగా కూడా అభివృద్ధి చెందాం. రైట్, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వాసన స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మీ దాసుని నిలవబెట్టుకొని మీ మాటలు అనుగ్రహిస్తూ వచ్చారు. నిత్యము మేము చేయవలసిన పనులు, నిత్యము ప్రార్థించేవారుగా, నిత్యము స్తుతించేవారుగా, నిత్యము మీ సన్నిధిలో కనబడేవారుగా ఉండాలని మీ ఉద్దేశం. అలాగే మీరు తీసుకొచ్చిన ప్రియులందరి కొరకు వాళ్ళ స్తోత్రాలు ప్రభు. ప్రార్థించిన కోరిక కుమార్తె నాకు అద్భుతం కొరకే ప్రార్థిస్తున్నాను. కొంత అనారోగ్యంతో బాధపడుచుగా నీ వీళ్ళని పుట్టి స్వస్థపరచండి. అలాగే కృపాలను, అలాగే దీవెనాల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ఆశను కూడా తీర్చండి. అలాగే జగ్గంపేటలో దీనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అలాగే నీ ప్రియబిడ్డ శాంతకుమారి కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన ఈ ప్రియబిడ్డను కూడా క్షేమంగా తీసుకొచ్చాను. అలాగే జ్యోతమును బట్టి వందల స్తోత్రాలు. వారి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. అలాగే బంధువు చిన్నను బట్టి, అలాగే ఉద్యోగం వెంకటని బట్టి నాగరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మా ప్రియ సహోదరి నాయన సత్యోజమ, లాజర్ గారు, మంజు, తేజేశ్వరి,
మరి తను కూడా కొంత బలహీనంగా ఉంటుండగా బలపరచండి, ఆరోగ్య కృపనిచ్చి నడిపించండి. అలాగే సునీతేజ చదువులో సహాయం చేయండి నాయన. డిగ్రీ ఫైనల్ వచ్చినట్టుగా ప్రభావం మరి చదువు అంతట్లో కూడా ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. అలాగే హెచ్బాన్ వారి విడుదల బట్టి ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఆదివారం కొరకే ప్రార్థిస్తున్నాను. ఆదివారం మరి ప్రేమానందులో సహాయం చేయండి, ఏర్పాటులో సహాయం చేయండి. అలాగే శుక్రవారం ప్రార్థనలు, మరి శనివారం జన్మదిన అవసర ప్రేరణలు జరిగే ఆ యొక్క జ్ఞాపకాల కూటంలో సహాయం చేయండి. అలాగే నాయన మీ ప్రీమిట్లు తండ్రి విమోదులను మీడియాను బట్టి రోహిత్ కొరకు అమృత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ చిన్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే తమ్ముడు కృపారావు, రిక్కమ్మ, సురేఖ వినివాసం కొరకే ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సురేఖ భవిష్యత్తు కొరకే మీరు సిద్ధపరచండి. అలాగే నాయన ఇంకా పద్మమ్మ, అబులు గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన మరి ఆ దూరదేశంలో ఉన్న ఉదయ్ కుమార్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే బెంగళూరులో ఉన్న రాజేశ్వరి వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రసాద్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన జ్ఞాపకుడు వరలక్ష్మి, తనుజ, నాయన జగదీష్ కుమార్, కిరణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సత్యుతం గారి కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రియ కుమార్తె నాయన విజయరత్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తె కూడా క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే ఆదివారం మీ ప్రియబిడ్డను మణికుమార్ని బట్టి మమ్మల్ని స్తోత్రాలు. తను గర్భఫలించారు, సుఖప్రసూపం సిద్ధపరచారు. అలాగే నాయన గర్భఫలాలు ఇచ్చిన మీ ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బేబీ కుమార్తె కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన లీలమ్మ కొరకు, బండాలకు లిల్లీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నీ ప్రియబిడ్డ మంజు తేజస్విని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ కృపలో భద్రపరచండి. అలాగే మంగ ఆనందరావు గారి వరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే మీ ప్రియబిడ్డలు బుజ్జమ్మ, దావిద్ గారు, అలాగే సుధాకర్, సుధీర్ కొరకు ప్రార్థిస్తున్నాం. దావిద్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఇంకా నీ ప్రియబిడ్డలు నాయన అనేక మంది వచ్చారు ప్రభావ, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచండి. నీ తోడు మీ సన్నిధిని పెట్టుకోవచ్చండి. అలాగే విమర్శయ మెర్సీ జాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే డేవిడ్ రాజు నాయన మరి అక్కడ సంఘాన్ని ఏం చేశారో మాకు తెలియదు, కానీ మంగళవారం వాక్యం ఉంటుంది నాయన మీ చిత్రంలో మరి అక్కడ కూడా సహాయం చేయండి నాయన. మరి అలాగే విమర్శయ మెర్సీ జాన్ కొరకు, ఎలిజబెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎలిజబెత్ కూడా సంపూర్ణంగా పుట్టి స్వస్థపరచండి, మీ ఆరోగ్యమైన రెక్కల చోట్ల భద్రపరచండి. ఇంకా జాన్సన్ గారు, నాన్న విజయ, శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ప్రభావానికి స్తోత్రాలు ప్రభా, మరి రేవా డ్యూటీ పీరియడ్గా సహాయం చేయండి. ఇంకా మరి అనేక మంది ఇంకా ఇద్దరు రాలేకపోయారు నాయన. మరి రూపా బిడ్డల కొరకు, హేమ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. ఆశ వేగులను తగ్గిపోకుండా నీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. అనేక మంది ఆ పరుగు పనులను వెనకబడుతూ వస్తున్నారు, వారితో మాట్లాడి సరిచేసి చక్కపరిచి మీ సన్నిధానం కోరుకోండి. వచ్చిన మీ వీళ్ళందరూ బట్టి వందల స్తోత్రాలు. ఇంకా ఎవరి కొరకైతే ప్రార్థించలేకపోయామో దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. అచ్యుత్ కుమార్ని బట్టి వందల స్తోత్రాలు, గ్రేస్ బేరీని బట్టి వందల స్తోత్రాలు, గ్రేస్ బేరీ ఇచ్చిన కొత్త నెమ్మదిని బట్టి వందల స్తోత్రాలు. సంపూర్ణంగా పుట్టి ఆదివారం పరిశుభ్రపరచండి. అలాగే నాయన శాంతి హైదరాబాద్ వేడిగా వారి కుటుంబంగా తోడుగా ఉండండి. ఇంకా ప్రసాద్ లూసీ సర్వని హైదరాబాద్ వేడిగా సహాయం చేయండి నాయన. అలాగే నాయన రాజీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, తన భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి. ఇంకా ప్రభా ఈసారి ప్రేమించి వచ్చిన ఈ ప్రతి బిడ్డ యేసు క్రీస్తులో తీర్చి మహిమ ఘనత ప్రభావం పడండి. విన్న వాక్యం మాలో మీరు బలింపజేసి మహిమ ఘనత ప్రభావం పడండి. యేసు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఆయన ప్రేమించి వీళ్ళందరికీ చేరువచ్చి మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించను గాక. ఆమేన్.